భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 67వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. బహువిధ పరితోష బాష్పూరస్ఫుటా పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. బహువిధ పరితోష బాష్పూరస్ఫుటా పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. చక్కగా మనకు ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారు? సదాశివుడి యొక్క భావాన్ని కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఆయన ఎన్నెన్నో పేర్లతో పిలుచుకున్నారు ఆ భగవంతుణ్ణి, కానీ సదాశివుడి రూపాన్ని ఈ శ్లోకంలో తలుచుకుంటున్నారు. ఆ అలా ఎందుకు తలుచుకుంటున్నారు? సదాశివుడు అంటే ఎవరు? సదాశివుడు అంటే సదా ఆనందాన్ని ఇచ్చేవాడు, సదా మంగళాన్ని ఇచ్చేవాడు. అలాంటి స్వరూపాన్ని సాక్షాత్తు అమ్మే పర్యంకంగా కలిగి ఉందంట, తన పర్యంకంగా చేసుకొని ఉందంట. మరి అలాంటి శివుడిని అంత అంత గొప్పగా ఆ సదాశివ రూప భావన ఉంది కాబట్టి అమ్మవారు తన పర్యంకంగా చేసుకుంది. అందుకని నేను కూడా స్వామివారిని సదాశివ భావన ప్రపద్యే అంటున్నారు. అదేంటో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. బహువిధ నానా రకాలైన, పరితోష బాష్పపూర ఆనంద బాష్పముల యొక్క ప్రవాహమునకు, స్ఫుట వ్యక్తపడిన, పులకాంకిత రోమాంచ రూపమైన, భక్తి చిహ్న భక్తి యొక్క గురుతులకు, చారు రమ్యమైన, భోగ భూమిం భోగస్థానమును, చిరపద శాశ్వత కైలాస స్థానము అనేది, ఫలమును కాంక్షి ఆపేక్షించే వారిచే, సేవ్యమానం సేవింపబడినదైన, సదాశివ పరమ సదాశివ భావనాం సర్వోత్కృష్టడైన సాంబ శివుని ధ్యానమును ప్రపద్యే శరణు పొందుతున్నాను అని చెప్తున్నారు. చక్కగా మనకేం చెప్తున్నారు? శివభావన, నిన్ను శరణు జొచ్చుతున్నాను. ఓ శివభావన, నేను నిన్ను శరణు జొచ్చుతున్నాను అని చెప్తున్నాడు. అనేక అంటే శ్రేష్టమైన సదాశివ స్మరణ అనేక రకాలైన ఆనంద బాష్పాలతో నిండిన పులకింతుల్ని పుట్టించుచు అనుభవ స్థానాన్ని ఏర్పరుస్తుంది. శాశ్వత పదవి అనే ఫలాన్ని కోరుకునేవారు దీన్ని సేవించాలి. అలాంటి స్మరణనే నేను కూడా శరణు పొందుతున్నాను. ఈ సదాశివ భావనం అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంతో ఉన్నారంట. అందువల్ల ఈయన కూడా అలా సదాశివ భావనలో ఉన్న వాళ్ళని పోల్చి చూపిస్తూ ఈయన కూడా అలాంటి భావాన్ని శరణు పొందుతున్నాడు. అదే ఒక్కసారి వివరంగా చూద్దాం. 3 కన్నులతో చేత త్రిశూలంతో నిలిచే శివమూర్తులు ఎన్నెన్నో ఉన్నాయి. అవునా? శివుని స్వరూపాల గురించి ఎన్నెన్నో చెప్తున్నారు. ఎన్నో రకాలైన శివస్వరూపాలు మనకున్నాయి. అపర శివుని వలె భాషించే శివగణాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కానీ పరమశివుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కంటే పై స్థాయి వాడైన సదాశివుడు సాక్షాత్తు లలితాదేవికి పర్యంకంగా ఉంటాడని శాక్తేయ సంప్రదాయం చెప్తోంది. దానికి పరమ అనే విశేషాన్ని చేర్చటం వల్ల ఇక్కడ నిర్గుణ నిరాకార సాధన 2 రకాలైన సాధనలు చెప్పబడుతుంది.
శాక్తేయ సంప్రదాయం అంటే ఏంటి? శివ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం లాగానే అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళని శాక్తేయ సాంప్రదాయంలో ఉన్నవారు అని చెప్తున్నారు. అంటారు. శక్తి పూజలు చేసేవారని శాక్తేయ సంప్రదాయంలో ఉన్నారు అంటున్నారు. ఆ శాక్తేయ సంప్రదాయంలో ఏం చెప్పారంట? లలితాదేవికి ఈ సదాశివుడు పర్యంకంగా ఉంటాడు అని శాక్తేయ సంప్రదాయం చెప్పిందంట. దానికి ముందు ఏం చేర్చారు? పరమ అనే విశేషాన్ని చేర్చటం వల్ల ఇక్కడ ఇంకొక అదృష్టం కూడా కలుగుతుంది మనకు. నిర్గుణ, నిరాకార సాధన గురించి చెప్పబడుతుంది. అపర అనే భావనలో దేవతలు సాకారంగా ఉంటారంట. అపర అనే భావనలో. పర అన్నప్పుడు దైవం నిర్గుణంగా కనిపిస్తూ ఉంటాడంట. నిరాకారంగా ఉంటాడంట. నిర్గుణం, నిరాకారంగా ఉంటాడు. భావనాత్మకం, కేవలం భావనాత్మకం. ఆ భావనలోని శివుణ్ణి శరణుజొచ్చిన వాడికి ఆనంద బాష్పాలు ప్రవాహాలవుతాయి, రోమాంచాలవుతాయి, పులకాంకితులవుతారు, పులకాంకురాలు పెరిగిపోతాయి. భోగము అనే శబ్దానికి శాశ్వతత్వాన్ని కోరుకునేవారు చేరుకోవలసిన కైలాస భూమి అదే. అది కేవలం నిర్గుణ, నిరాకారమైన మనస్సుని శివభావనయందు లయింపచేయడం ద్వారా మాత్రమే లభిస్తుంది. కనుక అలాంటి పరమ సదాశివ భావన నిన్ను శరణుజొచ్చుతున్నాను అని చెప్తున్నారు. ఈ సదాశివుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎల్లకాలం, ఎల్లవేళలో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సదాశివ రూపం ఉంటూ ఉంటుందంట. అలాంటి సదాశివుడు ఆయన ఏంటి? సదాశివుడు సదా ఆనందంగా ఉండేవాడంట. ఆయన్ని మనం గాని చేరుకోగలిగితే, ఆయన భావాన్ని మనసు చేరుకోగలిగితే, ఆయన్ని శరణుజొచ్చితే మనకంట ఆనంద బాష్పాలు ప్రవాహాలైపోతాయంట. ఇంకా అదే ఇదంటాం కదా, రోమాంచితమైంది శరీరం అంటాం కదా, అలాగా చెప్తున్నారు. రోమాంచాలు వస్తాయి, పులకాంకురలమైపోతాము అని మనకి చక్కగా వివరిస్తున్నారు. అసలు ఏంటి ఈ సదాశివుడు భావన? సదాశివుడు అంటే ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఈ సదాశివ భావన ద్వారా ఏమి వస్తుంది అనేది మనం ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడే మనకు పిక్ లో ఇచ్చారు కదా చక్కగా. ఆ పిక్చర్ ని వివరిస్తూ స్వామివారు చక్కగా మనకు లలితా సహస్రనామంలోని నామాన్ని గుర్తు చేస్తూ వివరణ ఇచ్చారు. అదేంటో మనం వివరంగా తెలుసుకుందాం. ఓం నమ శివాయ.